హాయ్ గాయ్స్, నా ఫేస్ని ఇగ్నోర్ చేయండి. కొన్నిసార్లు ఇలా కనపడుతూ ఉంటా విచిత్రంగా. సో ఫైనలీ నేను అనుకున్నది, నేను ఇమాజిన్ చేసింది ఇదే. ఎందుకంటే నా అంతవరకు ఇంతే అవ్వగలుగుతుందని చెప్పేసి నాకు తెలుసు. సో దీనిలో నేను పడిన ఎఫర్ట్ మీకు ఒక 20% చూసుంటారు అంతే. దిస్ ఈజ్ వేర్ ఐ యామ్. ఇది ముక్కలు చేసేస్తే మిగతాది మిషన్ ఉంది, ప్లైవుడ్ మిషన్, దాంతో ట్రై చేయొచ్చు. చూద్దాం. This all done in one single day. 3 to 4 hours ఇది కంప్లీట్ అయింది. ఆ ముక్క కొయ్యడం, దీన్ని చెక్కడం, మెషిన్ ఉండడం వల్ల కొంచెం పాసిబుల్ అయింది. సో మిగతాది ఇంకా హ్యాండిల్ మొత్తం చెక్కేస్తే అయిపోయినట్టు. తర్వాత శాండ్ పేపర్ కొట్టడం వేరే విషయం. చూద్దాం. Hi guys, welcome back to ఇది చేసే ప్రాసెస్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్ప్. నేను ఎంత డెస్పరేట్లో ఉన్నానంటే హెల్ప్ కోసం, వితౌట్ మనీ నాకు ఎవరు హెల్ప్ చేస్తారని చెప్పేసి ఎదురు చూశాను. చాలామందిని అడిగా, ఇలా అవసరం ఉంది కావాలని చెప్పేసి. కొంతమంది కాల్ చేసినా ఫోన్ ఎత్తకపోవడం, మంచి కనపడినా ఇలాగా చూసుకుంటూ వెళ్ళిపోవడం. మనం హెల్ప్ చేస్తాం చాలామందికి, వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ టైంకి గుర్తుపెట్టుకోరు. అది నార్మల్ కామన్. ఇక హ్యూమన్ మనిషి అంతా. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు హెల్ప్ చేసిన వాడిని రేపు మర్చిపోతా. కోపం వచ్చిందంటే ఇష్టం వచ్చినట్టు అనేస్తా. సో హ్యూమన్ నేచర్. కానీ ఈ ప్రాసెస్లో అది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది. దీనిలో మా పెద్దమ్మ సపోర్ట్ ఇచ్చింది. ఇంకా కటింగ్ మిషన్ కోసం ఇంకో పెద్దమ్మ ఉంది, ఆ పెద్దమ్మ సపోర్ట్ ఇచ్చింది తీసుకొచ్చి. ఇప్పుడు ఈ సాఫ్ట్ చేయడానికి శాండ్ పేపర్ మిషను మా అల్లుడు తీసుకొచ్చి ఇచ్చాడు. సో ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. నాకు అయిన ఖర్చు మొత్తం కలిపి 500 అయ్యి ఉంటుందేమో మహా అయితే. ఆ 500లో ఒక 130 బొక్క అది వలచడానికి ఉలి తీసుకొచ్చా. అది తెచ్చుకొని మళ్ళీ పొద్దున చేసుకోవాలంట. అది బొక్క, అది మొత్తం తీసుకొచ్చిన తర్వాత అయిపోయింది. ఇది ఇంకేం చేయాలని. ఇంకేంటంటే క్రాక్స్ వస్తాయి. ఆ క్రాక్స్ కోసం ఏం చేయాలో ఆలోచిస్తున్నా. ఇక్కడ డ్రమ్ ఉంది, ఈ డ్రమ్లో వాటర్ నింపేసి దానిలో పడేస్తా. చూద్దాం అవుతుందో లేదో. So finally I have achieved something.
yeah, I achieved something. Satisfaction, level of satisfaction is very high. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇది ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నా.